ఫ్రెష్గా కడుక్కొని పెట్టుకున్న గోంగూర, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను, శనగపప్పు ఒకటి కట్ చేసుకున్న ఉల్లిగడ్డ, పల్లీలు వేపుకొని పెట్టుకున్నాను. ఒక కుండి తీసుకొని అందులో గోంగూర పెట్టుకోవాలి. ఇలా అంతా గోంగూర పెట్టుకొని పచ్చిమిర్చి వేసుకోవాలి, అలాగే ఉల్లిగడ్డ కూడా వేసుకోవాలి. ఇప్పుడు శనగపప్పు, పల్లీలు, 1/2 టీ స్పూను జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అల్లం వెల్లిగడ్డ పేస్టు, 2 టీ స్పూన్ల పసుపు, 2 టీ స్పూన్ల ఆయిల్, సరిపడంత ఉప్పు, ధనియా పౌడర్, గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టుకోవాలి. మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి ఇప్పుడు ఎలా అయిందో. ఇప్పుడు మెత్తగా ఉడికిపోయి ఉడికిన దాన్ని మెత్తగా రుబ్బుకొని సర్వింగ్ చేసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.